హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్లకు అలాగనే 60 ఏళ్ళు దాటిన వారందరికీ ప్రభుత్వం కొత్త ప్రయోజనాలు అంటూ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభా మరియు జీవన వ్యయాలకు ప్రతిస్పందనంగా భారత ప్రభుత్వం 2026 నుండి వృద్ధుల కోసం కొత్త ప్రయోజనాలు మరియు సౌకర్యాల ప్యాకేజీని సిద్ధం చేస్తుంది. ఈ ప్రతిపాదిత చర్యలు 60 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి, ముఖ్యంగా గ్రామీణ లేదా ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితులలో ఉన్నవారికి ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, అందుబాటు మరియు రోజువారీ సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కేవలం ఆర్థిక సాయం అందించడమే కాకుండా ఈ సంస్కరణలు 60 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ వృద్ధులకు గౌరవం, ఇక స్వయం ప్రతిపత్తి మరియు విస్తృత సామాజిక భాగస్వామ్యాన్ని కల్పించాలని కోరుతున్నాయి. ఇక పదవీ విరమణ చేసిన వారికి ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాత ఊహించదగిన స్థిరమైన ఆదాయం అందేలా పెన్షన్ ఏర్పాట్లను బలోపేతం చేయడం ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదనల ప్రకారం ద్రవ్యోల్బణం నేపథ్యంలో రోజువారీ ఖర్చులతో సతమతమవుతున్న వారికి ఉపశమనం కలిగిస్తూ కనీస స్థాయిలో క్రమబద్ధమైన చెల్లింపులు అందేలా పెన్షన్ వ్యవస్థలను పునర్వ్యవస్థీకరణ చేయవచ్చు. ఇక ఈ చర్య తర్వాత తరచుగా అధికారిక పెన్షన్ పథకాల నుంచి మినహాయించబడే చిన్న తరహా కార్మికులు మరియు గృహ కార్మికుల వంటి అసంఘటిత రంగ కార్మికులను కూడా చేర్చి సామాజిక భద్రత పెన్షన్ను విస్తరించవచ్చు. ఇక 2026 వయోవృద్ధుల ప్రయోజనాలలో ఆరోగ్య సంరక్షణ మరియు ప్రధానమైన అంశం. 60 ఏళ్ళు పైబడిన వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత అవుట్ పేషెంట్ మరియు రోగ నిర్ధారణ సేవలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనితో పాటు ప్రభుత్వ ఫార్మసీల ద్వారా అందించే రాయితీ మందుల నెట్వర్క్ను విస్తరించనున్నారు. దీనివల్ల మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పుల వంటి వ్యాధులకు కొనసాగుతున్న చికిత్సల ఖర్చు భారం తగ్గుతుంది. ఇక బలహీన వృద్ధులు నివసించే ప్రదేశాలకే నేరుగా ఆరోగ్య పరీక్షలు మరియు వైద్య సలహాలు అందించడానికి మారుమూల ప్రాంతాలలో మొబైల్ ఆరోగ్య యూనిట్లను మోహరించవచ్చు. ఇక కొన్ని రవాణా మార్గాలపై ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రయాణ రాయితీల పరిధిని విస్తరించే అవకాశం అయితే ఉంది. వృద్ధులు తమ కుటుంబ సంబంధాలను, సామాజిక కార్యకలాపాలను కొనసాగించడంలో సహాయపడటానికి రైల్వే మరియు ప్రభుత్వ బస్సు సర్వీసులపై అదనపు రాయితీలు, అలాగే ఎంపిక చేసిన ప్రైవేటు విమానయాన సంస్థల ఛార్జీలపై కూడా రాయితీలు వంటి ప్రతిపాదనలు చర్చల్లో ఉన్నాయి. ఈ సంస్కరణలు ఆర్థిక, పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. వీటిలో సీనియర్ సేవింగ్స్ స్కీములపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం, 60 నుంచి 80 ఏళ్ల వయసు వారికి ఆదాయ పన్ను ఉపశమనాన్ని విస్తరించడం వంటివి ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలను సులభతరం, ఒత్తిడి లేకుండా చేయటానికి ప్రక్రియలను క్రమబద్ధీకరించాలని, సీనియర్ కస్టమర్లకు ప్రాధాన్యత సేవలను అందించాలని బ్యాంకులను ఆదేశించవచ్చు. ఇక నేటి సేవల స్వీకరణలో సాంకేతికత ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం వృద్ధ పౌరుల కోసం మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, అధికారిక పోర్టళ్ల వాడకంపై దృష్టి సారించి డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలను ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం. ఇక సైబర్ భద్రత, అవగాహన ప్రచారాలు మరియు ప్రత్యేక హెల్ప్ లైన్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరిగే ఆన్లైన్ మోసాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడగలవు. ఇక ప్రతిపాదిత చట్టపరమైన రక్షణలు కూడా అజెండాలో ఉన్నాయి. వృద్ధులైన తల్లిదండ్రుల హక్కులు, సంక్షేమాన్ని పరిరక్షించే ప్రస్తుత చట్టాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశిస్తుంది. తద్వారా వారు నిర్లక్ష్యానికి లేదా దురుసుగా ప్రవర్తించడానికి గురికాకుండా చూస్తుంది. వృద్ధుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కమ్యూనిటీ కేంద్రాలు, అందుబాటు ధరల గృహ నిర్మాణ పథకాలను విస్తరించవచ్చు. ఇది సామాజిక మద్దతును, సురక్షితమైన నివాస వాతావరణాలను అందిస్తాయి. మొత్తం మీద 2026 వృద్ధుల నియమాల సవరణలు భారతదేశంలోనే వృద్ధ జనాభా జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పెన్షన్లు మరియు ఆరోగ్య సంరక్షణ నుంచి ప్రయాణం, ఆర్థికం మరియు డిజిటల్ సమ్మిళితం వరకు గౌరవం, స్వాతంత్రం మరియు ఆచరణాత్మక మద్దతును మిళితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.